అలా పొటాటోను 2 ముక్కలుగా చేసేసుకోవాలి, వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా స్మూతీ స్ట్రక్చర్ వచ్చే విధంగా కలుపుకో. ఆలు మిశ్రమాన్ని అందులో వేసుకొని 2 మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చపాతీని చూస్తుంటేనే లొట్టలేసుకొని తినాలనిపిస్తుంది కదా. హలో అమ్మమ్మ, నమస్తే. ఈరోజు మనం చేసే రెసిపీ పేరు ఏంటంటే ఆలుగడ్డతో చపాతీలు చేస్తున్నాం. ఈ చపాతీ చిన్న పిల్లల కంటే ఇష్టంగా తింటారండి, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది. ఒక్కసారి చేసి తినిపెట్టండి, ఖచ్చితంగా ప్రతిసారి కావాలంటారు. అండ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, నానమ్మలు అమ్మమ్మలు, వాళ్ళకు కూడా తినిపించచ్చు, ఎందుకంటే స్మూత్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. దానికోసం ఒక 2 ఆలుగడ్డలు, ఒక ఆనియన్ ఇట్లా కట్ చేసేసుకుని, తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఎక్కువ అవసరం లేదండి, చిన్న మీడియం స్పైసీ కాబట్టి చిన్నపిల్లలు తింటారు కాబట్టి స్పైసీ ఎక్కువ అవసరం లేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సరే ఓకే, ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని, ఇంతకుముందు మనం కట్ చేసుకోము కదా ఆలుగడ్డ చపాతీ అన్నప్పుడు ఆలుగడ్డను ఉడికియాలి కదా, మంచిగా ఉడికిద్దాం. ఆలోపు మనం ఏం చేద్దామనంటే ఒక బౌల్ తీసుకొని అందులో మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి మైదా పిండి అయితే ఒక కప్పు పోసేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఎందుకంటే అనేది సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వాటిని రెండింటిని మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఒక స్పూన్తో అయితే కలిపేసాను. కొన్ని వాటర్ పోసేస్తున్నాను. కొన్ని ఎందుకు పోస్తున్నాను అని అంటే మొత్తం ఒక్కసారి పోయకండి, ఎందుకంటే గడ్డలు వస్తుంది కాబట్టి కొంచెం అలా పోసేసుకొని కలిపేసుకొని, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని, అలా కొన్ని వాటర్ కలుపుకుంటా చూస్తుంటే కొంచెం స్మూతీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా వాటర్ పోసేసుకుంటా స్మూత్గా, అంటే ఎట్లా అంటే స్మూతీగా రావాలండి. దానికోసం నేనేం చేసినానంటే ఇట్లా బ్యాటిల్ ఉంటుంది కదా, మిక్స్ చేసే బ్యాటిల్, దాన్ని తీసేసుకొని, చూసారు కదా ఎంత స్మూతీ స్ట్రక్చర్గా వచ్చిందో. ఇంత స్మూతీగా వచ్చిందని అంటే మనకు కరెక్ట్గా బ్యాటిల్ అయితే రెడీ అయిందండి. రెడీ అయింది కాబట్టి దాన్ని ఏం చేసుకుందామనంటే ఒక పక్కకైతే పెట్టుకున్నాం. సరే, ఇంతకుముందు మనం ఉడికించాము కదా ఆలుగడ్డలు, అవైతే ఉడికిపోతున్నాయి, ఉడికేసాయి, తీసేసుకున్నాం. ఎలా ఉడకాలి అంటే ఇప్పుడు నీకు ఈజీగా చెప్తాను. చూసారు, ఇలా తోలు దియ్యంగానే ఊడి రావాలండి, ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఎందుకు అని అంటున్నాను, చూసారా, అదైతే తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని, ఎందుకు మెత్తగా అన్నాను చూడండి, మన ఏమంటారు పప్పు దువ్వ, మన ఇంట్లో అందరింట్లో ఉంటుందండి పప్పు దువ్వ. కాబట్టి దాన్ని తీసుకొని ఈ ఆలు మిశ్రమాన్ని అనేది స్మాష్ చేసుకోవాలండి. ఎంత స్మాష్ అనంటే పిండి పదార్థం అయితే చూడ ఆ విధంగా. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్టు రుచికి సరిపడా, అంటే టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇంతకుముందు ఆనియన్ చెప్పాను, ఆనియన్ కట్ చేసాముగా, అది అందులో వేసేసి, తర్వాత కొంచెం చిన్న స్పైసీ, అంటే కొంచెం కారం రావాలి కాబట్టి ఆ మిర్చి అలా వేసేసి కొంచెం మిక్స్ చేసి, కొంచెం లైట్గా లిటిల్ బిట్గా ఏమేసుకుంటారు కారం అండి, 1 టేబుల్ స్పూన్ రాదండి, కొంచెం అట్లా ఏంటంటే కొంచెం కారం లైట్గా తలగాలని, అదంతా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఎంత మిక్స్ కావాలంటే మంచిగా మిక్స్ కావాలి. సరే, ఇంతకుముందు ఒక బ్యాటిల్ రెడీ చేసాము, అందులోకి ఆలు మిశ్రమం ఉంది కదా వేసేసుకోండి, ఇంకెందుకు లేటు, వేసేసుకొని దాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతకుముందు బీటర్ ఉంది కదా, అదే మిక్స్ చేసే బీటర్, దాంతో అయితే మంచిగా కరెక్ట్ 2 సమపాలలో కలుస్తాయండి. అది కరెక్ట్ సమపాలలో మిక్స్ అయితేనే మనం చేసే చపాతీ అనేది స్మూతీ స్ట్రక్చర్ వస్తుందండి. ఇక్కడే ఉంటుందండి కిటుకు, అది కొంచెం మిస్ అయినా కానీ మనకు స్మూతీ స్ట్రక్చర్ రాదండి. చూసారు కదా నేను ఎంత మిక్స్ చేస్తున్నానో, ఎంత అంటే అదే విధంగా మీరు చేసేసుకోండి, స్మూతీ స్ట్రక్చర్గా మంచిగా వస్తుందండి చపాతీ. సరే ఓకే, ఒక పెనం పెట్టేసుకొని, ఆయిల్ అయితే మస్ట్ బి అండి, ఆయిల్ లేకపోతే మనం వేసే రొట్టె అనేది అతుకపోతుందండి. ఆయిల్ వేసేసుకొని, ఇంతకుముందు మనం రెడీ చేసాము కదా రోటీ మిశ్రమం, అదే అండి ఆలు అండ్ పిండి మిశ్రమాన్ని 2 మిక్స్ చేసాం కదా, చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో. దాన్ని అనేది మనకు చపాతీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం అట్లు పోసుకుంటాం చూడండి, అదే విధంగా పోసేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి రొట్టె అయితే రెడీ అయిందండి. అదే చపాతీ, ఆలు చపాతీ అయితే రెడీ అవుతుందండి. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసేసుకోండి.
ఎందుకంటే స్మూత్గా రావాలండి. కొంచెం గట్టిగా ఉండకూడదు అని అంటే లైట్గా 2 సైడ్స్ అనేది ఆయిల్ అలా అప్లై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఎంత తిప్పుకొని ఎంత మంచిగా కాల్చుకుంటే అంత బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ కాలలేదు, బాగా కాలితే మరీ ప్రాబ్లమే, తక్కువ కాలితే మరీ ప్రాబ్లమే. తక్కువ కాలితే ఏం ప్రాబ్లం అని అంటే ఉడకదండి, కొంచెం కడుపు అనేది నొస్తుంది చిన్నపిల్లలైనా వాళ్ళకైనా. అదే బాగా కాలితే మాడిన వాసన వస్తుందండి. సరే ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్ చేసుకున్నాను. సూపర్గా వచ్చింది, చూస్తున్నారుగా ఈ విధంగా వచ్చిందనంటే మనకు రెడీ అయినట్టే. దాన్ని కొంచెం టేస్ట్ పరంగా మనం చిన్నపిల్లలు ఈజీగా తినాలంటే ఏం చేయాలంటే, మన ఇంట్లో ఉంటుంది కదా సోయా సాస్ అండ్ టమాటా సాసులు లేదా అలాంటిది ఏదైనా కానీ వేసేసుకొని, మనం కొంచెం ఏజ్డ్ అయిందనుకో లైట్గా కొంచెం కారం వేసేసుకోండి. చిన్నపిల్లలు అనుకో డైరెక్ట్ చుట్టేసి ఇవ్వచ్చండి, మంచి టేస్ట్ ఉంటుందండి. డైరెక్ట్ తిన్నా సరిపోతుంది ఏజ్ వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా. ఇక కొంచెం టేస్ట్ కోసం నేనైతే సోయా సాస్ వేసుకొని 2 మిక్స్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది, కొట్టుండి అబ్బా.